కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మరియు రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 59 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడానికి కాణిపాకం విచ్చేయగా ఆలయ చైర్మన్ ఏ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్ స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులతో ఆశీర్వచనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. దాంట్లో ఆ డోర్ మేము ఖాళీ ఉండకూడదు బా పెట్టేప్పుడు.
పెద్ద ఎత్తున దేవాలయాలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారి మరి సూచనతోటి సలహాతోటి ఆనాడు ఏదైతే మరి 2019లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అర్చక స్వాములకి 5,000 జీతం ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, 10,000 ఉన్న వాళ్ళకి 15,625 రూపాయలు, అలాగే నూతన అర్చకత్వ పోస్టులు, అలాగే ఏదైతే గతంలో మరి ఈ అర్చక స్వాములకు కూడా రిటైర్మెంట్ అంటూ ఉండేది. ఇవాళ ఆ అర్చక స్వాములకి ఆరోగ్యంగా ఉన్నంత వరకు రిటైర్మెంట్ లేకుండా వారిని కొనసాగించే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. అలాగే వంశపారంపర్య అర్చకత్వాన్ని కూడా 16 సంవత్సరాలు నిండిన వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మరి అక్కడ పరీక్ష పెట్టి పరీక్షలు పాస్ అయిన తర్వాత వారికి అర్చకత్వం ఏర్పాటు చేసే కార్యక్రమంలో కానీ ఇవాళ ఈరోజు ఈ 3,700 దేవాలయాలు కాకుండా దగ్గర మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో సౌజన్యంతో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయనకు మాకు శాఖ బాధ్యతలు చెప్పినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా భక్తులు రద్దీకి సంబంధించిన ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్లో భక్తుల తాకిడి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ కాణిపాకంలో 60 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసిన కార్యక్రమాలు కానీ, ఆన్గోయింగ్ వర్క్స్ కానీ, ఇంకా ఫ్యూచర్ వర్క్స్ అన్ని కలిపి ఒక 152 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం మరి చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున కాణిపాకంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహంతో ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఒక్క కాణిపాకమే కాకుండా శ్రీకాళహస్తిలో దగ్గర 80 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. శ్రీశైలంలో 215 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, క్యూ కాంప్లెక్స్లు, సారమండపాలు, అనేక అకామిడేషన్ కి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ కూడా దగ్గర 200 రూములు మరి వచ్చి భక్తులకి అక్కడ సౌకర్యం అకామిడేషన్ ప్రొవైడ్ చేసేయడానికి, కార్ పార్కింగ్ కి, మరి అలాగే కోర్టు ఏదైతే ప్రసాదం కోర్టుకి సంబంధించి, అలాగే అన్నదానానికి సంబంధించి ప్రతి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యాలని మాస్టర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. మరి కనకదుర్గమ్మ ఆలయంలో 225 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నవరంలో 70 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సింహాచలంలో 50 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ద్వారకా తిరుమలలో ఒక 70 కోట్లు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే CGF నిధుల నుంచి 650 కోట్లు వివిధ దేవాలయాలు, పురాతనమైన దేవాలయాలు పునర్నిర్మాణంలో కానీ, నూతన ఆలయాల్లో కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు. అంటే దేవాలయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని చరిత్రలోనే ప్రప్రథమంగా ఇంత పెద్ద ఎత్తున ఆలయాల పునరుద్ధరణ, కొత్త నూతన ఆలయాల నిర్మాణం జరుగుతాం. అలాగే ఆలయాల్లో సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు పూర్తి స్థాయిలో మెరుగుపరచడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ 3,700 శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ సౌజన్యంతో 10 లక్షల రూపాయలు ప్రతి గ్రామంలో కూడా ఆలయం ఉండాలి అని 3,700 దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం 372 కోట్లతో. అలాగే గతంలో అర్చకులకి 5,000 రూపాయలు పారితోషికం ఉన్నది, దాన్ని 10,000 రూపాయలు చేసాం. 10,000 పారితోషికం ఇచ్చే చోట 15,620 చేసాం. అర్చకులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. అర్చక స్వాముల్ని అక్కడ ఆలయాలను బట్టి అక్కడ పెంచడం జరుగుతుంది. వేద పండితుల్ని అక్కడ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ధూపదీప నైవేద్యం మేము అధికారంలోకి వచ్చేటడికి 1,621 దేవాలయాలు మాత్రం ఈ ధూపదీప నైవేద్యాన్ని ఇస్తే ఇవాళ రాష్ట్రంలో ఇప్పటికే 6,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యం ప్రతి నెల 5,000 అందజేస్తా ఉన్నాను. అది కాకుండా ఇప్పుడు ఇవాళ 3,700 దేవాలయాలు ఏదైతే నిర్మాణం చేస్తున్నామో, అంటే ఇంచుమించు ఆ మాట
వాటన్నిటి కూడా ఈ ధూపదీప నైవేద్యాన్ని ఇచ్చి, ఎందుకంటే ప్రతి ఆలయంలోనూ కూడా దేవాలయం అంటే పరిశుభ్రంగా ఉంచాలి, రోజు నిత్యం ధూపదీప నైవేద్యం చేయాలి, స్వామివారికి శాంతి జరగాలి, స్వామివారి సంతోషకరంగా ఉండాలి, అమ్మవారి సంతోషకరంగా ఉండాలనే ఆలోచనతోటి దాదాపు 10,000 ఆలయాలకి ఈ ధూపదీప నైవేద్యాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సూచనతోటి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.